అందులో నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నాను, బీజేపీ గెలుస్తుందని చెప్తున్నాను. ఏందా ఇది? అందులో మా పార్టీని కించపరిచినట్టు బయట వాళ్ళకి ఇచ్చి నేను ఎక్కడన్నా పోనీ టికెట్ల ఇష్యూ కాదు, ఆయన ఇమేజ్ పెరుగుతున్నది, మేము ఎక్కడుంటామో తెలియదు, నాకు లెక్కనే తెలియదు అని బోకస్ ఏదైతే రైట్ రాసిందో దాని మీద నేను తప్పనిసరిగా స్టేట్ ఇక్కడి నుంచి మీడియాతో మాట్లాడిన తర్వాత సైబర్ క్రైమ్ పోయి కంప్లైంట్ చేస్తున్నా, దీని మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఫాల్స్ కంప్లైంట్లు ఫాల్స్ ప్రచురిస్తే యాక్షన్ తీసుకోవాలని అడుగుతున్నా. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ రాస్తా. ఇది నా పర్సనాలిటీ, హోల్ లైఫ్ 50 years ఇన్ పొలిటికల్ లైఫ్ ఎక్కడ కూడా నాకు చెడ్డ పేరు లేదు, నేను ఒకరి భూములు తీసుకోలే, డబ్బులు సంపాదించలే, ఎన్నడూ కూడా ఇతర పార్టీల మారినోని కాదు. అలాంటి వ్యక్తి మీద ఇది బీజేపీ కావాలని, మరి అది బీజేపీ పేపరా, బీజేపీ సపోర్ట్ తోటి ఇచ్చిండా, దీని మీద బయటికి రావాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ చాలా నేను క్లీన్ అంటున్నాడు, కానీ ఈ రాతలేంటిరా బాబు? ఏ పేపర్ ఇది? ఎవరికి సంబంధం ఉన్నది? ఏ పార్టీతో అనుబంధం ఉన్నది అనేది నేను అడుగుతున్నా. తప్పనిసరిగా దీని మీద సీరియస్ తీసుకుంటున్నా, అతని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఆ పేపర్ మీద ఇలాంటి బోగస్ స్టేట్మెంట్లు ఇస్తే ఎట్లనండి? మా పరువు తీస్తారా? జీవితాంతం ఒక సెక్యులర్ ఆలోచనతో ఎన్నడూ కూడా పార్టీలు మారకుండా ఉన్న వ్యక్తి మీద ఇవాళ మీరు డ్యామేజ్ చేస్తే నా పర్సనాలిటీ ఏం కావాలి? నేను రోడ్డు మీద తడుస్తే అరే ఈయన బీజేపీలో పోతుంటే అంటారా లేదా? నాకు నా పర్సనాలిటీ దెబ్బతిన్నారు కాబట్టి దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి, సైబర్ క్రైమ్ తెప్పియాలి. ఆ పేపర్ ఎవరు రాసిండు, దీని వెనకాల ఎవరున్నారు? బీజేపీ ఉన్నదా, ఆర్ఎస్ఎస్ ఉన్నదా, ఎవరు? ఇది కావాలని హనుమంతులకు ఒక మంచి పేరు ఉంది కాబట్టి డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ పేపర్ తీశారు. ఇది అన్ని దాంట్లో వైరల్ అవుతుంది, అన్ని సెల్ ఫోన్లు ఇవే వస్తున్నాయి. దాని కాపీ చూస్తున్నా. ఇక్కడ నుంచి స్టేట్ అవే ఏది సైబర్ క్రైమ్ కమిషనర్కి ఇచ్చి దీన్ని ఎంత తొందరలో యాక్షన్ తీసుకోకపోతే నేను కమిషనర్ ఆఫీస్ ముందే ధర్నా చేస్తా. రియల్ చెప్తున్నా, నేను చేస్తా అంటే చేస్తా. నేను ఎవరికి భయపడను. నా కల్చరే వేరు, నా ఆలోచనే వేరు. నా జీవితాంతం సామాజిక న్యాయం, ఇందిరాగాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకు, సోనియా గాంధీ వరకు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి కొట్లాడే వ్యక్తి. ఎక్కడ అన్యాయం జరిగినా అది హాజీపూర్లో జరగని, అదేవిధంగా ఖమ్మంలో జరగని, రైతులది ఎక్కడ పేద ప్రజల మీద అన్యాయం జరిగితే అక్కడికి పోయే వ్యక్తి మీద ఇలాంటి స్టేట్మెంట్ వల్ల నా పర్సనాలిటీ, నా స్టేచర్ తగ్గుతుంది. దీని మీద యాక్షన్ ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నా. రైట్. ఏమి చూడండి, కేసీఆర్ ఏదన్నా మాట్లాడతాడు. ఆయన అన్ని మొన్నటి వరకేమో ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, ఇక బయట తిరగాలని ఆయనకు ఆలోచన వచ్చింది. ఆయన ఏదన్నా అంటాడు, ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలలు పడిపోతుంది అని ఈయన అంటాడు, ఇంకోడు అంటాడు. ఏం లేదు, ఇప్పుడు మనిషి పరేషాన్లో ఉన్నప్పుడు ఏదన్నా మాట్లాడతాడే, దాని మీద పెద్ద విలువ ఇవ్వద్దు. మేము ఎవరిని తీసుకునేది లేదు. మాకు 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చారు, 5 ఏళ్ళ పరిపాలన చేస్తాం, మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకా 5 ఏళ్ళు చేస్తామని కోరుతున్నా. రైట్.